మోదీ పర్యటన జరుగుతోంది ఇప్పుడు ప్రస్తుతం. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్ లో పర్యటిస్తూ ఉన్నారు. ఆ దేశాలను భయపెడుతూ చైనా భయంకరమైన JL-3 అనే అగ్నిక్షిపణి ప్రయోగించడాన్ని ఎలా చూడాలి? అసలు చైనా ఉద్దేశం ఏమనుకోవాలంటే మోడీ పర్యటన నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా చూడాలా? ఎస్ అండి. ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇండో పసిఫిక్ గా అంటే ఇటు ఇండియన్ ఓషన్, ఇటు పసిఫిక్ ఓషన్ లో ఉన్న దేశాలైన ఇటు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటిస్తున్నారు. ఈ దేశాలతో ఎన్నో ఆర్థికంగా, ముఖ్యంగా మిలిటరీ డీల్స్ ఎన్నో కుదుర్చుకుంటున్నారు. ఇండియా ఇన్ఫ్లుయెన్స్, స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు దౌత్య లాంగ్వేజ్ లో. ఇండియా ఇన్ఫ్లుయెన్స్ ని, దీని యొక్క ప్రభావాన్ని, ఆధిపత్యాన్ని ఇండియన్ ఓషన్ తర్వాత పసిఫిక్ ఓషన్ లో విస్తరిస్తూ ఆర్థికంగా, రాజకీయంగా, మిలిటరీ పరంగా వెళుతున్నారు. ఇదే సమయాన్ని ఆసరా చేసుకుని అంటే ఇండోనేషియాలో భారత ప్రధాని ఉండి ఇప్పుడు ఆస్ట్రేలియా గడ్డ మీదకి, తర్వాత న్యూజిలాండ్ గడ్డ మీదకి వెళ్ళబోతున్నారు 6 రోజుల పర్యటనలో. ఈ నేపథ్యంలో చైనా 40 సంవత్సరాల తర్వాత తన ప్రపంచంలోనే అత్యాధునిక ఈ సబ్మెరైన్ లాంచ్ బేస్డ్ బాలిస్టిక్ మిసైల్ SLBM అనే JL-3 9,000 కిలోమీటర్ల పాటు వెళ్ళగలిగే అణుక్షిపణిని మిరువు టెక్నాలజీతో మ్యాక్ 10-15 దాటి ఉండే ఒక భయంకరమైన క్షిపణిని ప్రయోగించి టెస్ట్ చేయడం జరిగింది. ఇది చైనా యొక్క పోర్టు నుండి మైక్రోనేషియా అంటే ఇటు సౌత్ కొరియా, ఇటు జపాను, ఆస్ట్రేలియా ఈ దేశాల మీదుగా వెళ్ళి ఈ మైక్రోనేషియా, కిరిబాటి లేదా పలావు, తువాలు అనే దేశాల ఈజెడ్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ లో అది పడడం జరిగింది. 8,000 కిలోమీటర్లు ప్రయాణించి. అంటే ఏంటి, ఇటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇప్పుడు బెంబేలు ఎత్తిపోతున్నాయి. ఈవెన్ జపాన్ కూడా భయంకరంగా అది భయపడుతుంది. ఎందుకంటే జపాన్ మీదుగా అది వెళ్ళి ఆల్మోస్ట్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ నుండి ఈ దేశాల మీదుగా వెళ్ళింది. అంటే ఏంటి, ఇటు ఈ ఇండియాతో సంబంధాలు పెట్టుకునే ప్రతి దేశాన్ని, అమెరికా సంబంధాలు పెట్టుకున్న ప్రతి దేశాన్ని మేము వదలం అని చైనా ప్రకటించడం అంతే. అది ఎందుకంటే అది మిరువు టెక్నాలజీతో ఒక అణు అస్త్రాలని మిరువు పరంగా అది తీసుకెళ్లగలుగుతుంది. దాన్ని అడ్డుకోవడం ఎవరి తరము కాదనమాట. అంత అత్యాధునిక మిసైల్ ని, తన JL-3 అనే మిసైల్ ని టైప్ 094 అనే న్యూక్లియర్ సబ్మైరిన్ ద్వారా ప్రయోగించింది. ఇది 8,000 టన్నులు ఉంటది న్యూక్లియర్ సబ్మైరిన్. ఇది 095 టైపు, 096 టైపు. వీటిలో JL-3 అనే ఈ యొక్క సబ్మెరైన్ బేస్డ్ లాంచ్ మిసైల్ అంటే దాన్ని అడ్డుకోవడం ఎవరి తరం కాదు. దీన్నే నాటో అయితే జిన్ అని కూడా పిలుస్తారు. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దీని మీద విచారం వ్యక్తం చేసింది. నాటో ప్రతిస్పందించింది. ఆస్ట్రేలియా, ఇప్పుడు భారత ప్రధాని వెళ్ళబోయే ఆస్ట్రేలియా ఫారిన్ మినిస్టర్ అయితే దాన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. న్యూజిలాండ్ ఖండించింది. తర్వాత ఈ జపాన్ అయితే తీవ్రంగా ప్రతిస్పందించింది. ఈవెన్ తైవాన్, సౌత్ కొరియాలు కూడా. అంటే ఏంటి, భారతదేశంతో సంబంధాలు పెట్టుకుంటున్న ప్రతి దేశానికి అది వార్నింగ్ ఇచ్చింది. తైవాన్కి వార్నింగ్ ఇచ్చింది. తైవాన్ నువ్వు కలవకపోతే నీ మీద యుద్ధం ప్రకటిస్తాం, ఈ క్షిపణిని ఎదుర్కోవడం నీకు సాధ్యం కాదని. ఈ విధంగా అంటే ఇండియా ప్రధాని ఈ పర్యటన సమయంలో ఇది ప్రయోగించడం. భారత ప్రధాని కూడా నిన్న ఇండోనేషియా పార్లమెంట్ లో మాట్లాడుతూ ఆయన ఒకటి చెప్పారు. పరోక్షంగా అంటే ఇండైరెక్ట్లీ ఈ రిఫర్ టు ద చైనా లాగా మేము విస్తరణవాదానికి మేము వెళ్ళము. భారతదేశ సత్సంబంధాలు స్నేహపూర్వకంగా అందరూ ఈక్వాలిటీ మీద కుదుర్చుకుంటుంది, మేము ఆధిపత్యం చెయ్యము అనుకుంటూ ఇటు చైనాని పరోక్షంగా నిందిస్తూ భారత ప్రధాని అక్కడ మాట్లాడడం జరిగింది ఇండోనేషియన్ పార్లమెంట్ లో. ఇప్పుడు ఆస్ట్రేలియా వెళుతున్నారు. ఆస్ట్రేలియానైతే తీవ్రంగా చైనా ఎప్పుడు యుద్ధం ప్రకటిస్తుందా అన్నట్టుంది. ఎందుకంటే ఆస్ట్రేలియా తనకు తాను చైనా అటాక్ చేస్తే రక్షించుకునే స్థితిలో ఆస్ట్రేలియా లేదు, న్యూజిలాండ్ లేదు. అక్కడ మైక్రోనేషియా, మెలనేషియా అనే ఐలాండ్స్ ఉంటాయండి. అంటే ఈ ఇండోనేషియా 17,000 ఐలాండ్లు ఉంటే సుమారు 1,00,000కు పైగా ఐలాండ్స్ టెరిటరీలు ఉంటాయి. ఎక్కడ మైక్రోనేషియా, మెలనేషియా, ఇంకా కిరిబాటి, ఇవన్నీ ఎన్నో ఐలాండ్లు ఉంటాయి పసిఫిక్ లో. వీటన్నింటినీ బెదిరించడం చైనా అనమాట. అది కూడా భారత ప్రధాని అక్కడికి వెళ్ళేటప్పుడు ఈ మిసైల్ టెస్ట్ జరిగింది. మరి ఇప్పుడు భారత ప్రతిస్పందన ఎలా ఉండబోతుంది? దిస్ ఇస్ ద ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే భారతదేశాన్ని ఇప్పుడు ఈ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, సౌత్ కొరియా, ఈవెన్ తైవాన్, ఫిలిప్పైన్స్ ఈ దేశాలు, తర్వాత వియత్నాం, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ కూడా భారతదేశాన్ని చైనాకు కౌంటర్ గా చూస్తున్నాయి. భారతదేశానికి అది అత్యున్నతవాద. భారతదేశం తనకు తాను రక్షించుకోవాలంటే ఈ అలయన్సెస్, ఈ కూటములు ఏర్పాటు చేసుకుని మిత్రులు పెంచుకోవాలి. అందులో భాగంగానే ప్రైమ్ మినిస్టర్ మోడీ ఇక్కడ పర్యటన చేస్తున్నారు. చాలా చాలా దౌత్యపరంగా చాలా లోతైన పర్యటన అన్నమాట. మరి వీళ్ళు ఈ మిత్రులకి, చైనా
భయపెట్టిన అంటే చైనా తన JL-3 మిసైల్ ద్వారా ఇప్పుడు భయపెట్టింది. మరి వీళ్ళకి భరోసా భారతదేశం ఎలా ఇస్తుంది? ప్రైమ్ మినిస్టర్ గారి మాటలు చెప్తే సరిపోదు. నా దృష్టి ప్రకారం, నా అంచనా ప్రకారం భారతదేశం ఇప్పుడు చైనాని కౌంటర్ చేయగలిగే మిసైల్ భారతదేశం ఆల్రెడీ తయారు చేసుకుంది. ఇప్పుడు అక్కడ 094 జిన్ టైప్ ఆఫ్ న్యూక్లియర్ సబ్మెరైన్స్ అవి ఉన్నాయి. అది 8,000 టన్నులతో వెళ్తుంది. ఇప్పుడు దానికి సరిపడే ఇండియా కూడా అరిహంతో, అరిదమనం, అరిఘాట్ అని న్యూక్లియర్ మిసైల్ తయారు చేసింది. ఇది 6,400 నుంచి, ఇది కూడా 7,500 టన్నులు. అంటే చైనా 094 జిన్ కేటగిరీ సరిపడా మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు అది తయారు చేసిన JL-2, JL-3 అనే న్యూక్లియర్ మిసైల్స్ ఉన్నాయి, సబ్మెరైన్ లాంచ్ బేస్డ్. దానికి తగ్గట్టు ఇప్పుడు ఇండియా K5ని రీసెంట్ గా ప్రయోగించింది 5,000 కిలోమీటర్లు. ఇప్పుడు K6 అనే న్యూక్లియర్ సబ్మెరైన్ లాంచ్ బేస్డ్ న్యూక్లియర్ మిసైల్ సిద్ధంగా ఉంది. అంటే దీన్ని భారతదేశం వచ్చే కొన్ని గంటలు, కొన్ని రోజుల్లో ప్రయోగించే అవకాశం ఉంది. అంటే చైనాకి కౌంటర్ మా దగ్గర ఉంది, మీరు భయపడకండి మిత్రులా అని చెప్పడానికి అనమాట. ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ ఉండగానే ఇది జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు ఇండియా తన సూర్య ఖండాంతర క్షిపణి ICBM కానీ లేకపోతే అగ్ని-6ని కానీ కూడా ప్రయోగించే అవకాశం ఉంది. ఇప్పుడు US కానీ యూరోపియన్ యూనియన్ కానీ యాక్చువల్గా ఇండియా ఎందుకు ప్రయోగించలేదు K6 ఈ తర్వాత అగ్ని-6 సూర్య మిసైల్స్ ఇప్పుడు తయారు చేసిన ఇండియా ప్రయోగం చేయడంలా. ఎందుకంటే MTCR మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజర్వ్ అనే ఒక ఒప్పందం ప్రకారం 5,000 దాటిని క్షిపణి చేయకూడదు. చేస్తే మన మీద కొన్ని ఆంక్షలు వస్తాయి అనమాట యూరోపియన్. ఇప్పుడు యూరోపియన్ కంట్రీలు, నాటో దేశాలు, అమెరికా కూడా బెంబేలు ఎత్తిపోతున్నాయి చైనాతో, ఈవెన్ జపాన్, ఆస్ట్రేలియాలు కూడా. ఇప్పుడు భారతదేశానికి సమయం వచ్చిందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే గత సంవత్సరం నుంచి ఎప్పుడా అని ఎదురు చూస్తున్నాం. అగ్ని-6 తర్వాత సూర్య మిసైలు, K6 లాంటి మిసైలు ఇప్పుడు చైనా ప్రయోగించింది. ఇప్పుడు అమెరికా, జపాన్, సౌత్ కొరియాల దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే ఆయా దేశాలు ఇండివిజువల్ గా చైనాను అడ్డగించలే. అవన్నీ కూడా ఇండియా వైపు చూస్తున్నాయి. అక్కడ అమెరికా రిట్రీట్ అవుతుంది. కాబట్టి ఇండియాకి ఒక సమయం అనమాట, అద్భుతమైన సమయం. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు మోడీ అంటే మోడీ పర్యటన, 6 రోజుల పర్యటన, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండోనేషియా పర్యటన పరిసమాప్తం అవ్వకుండానే భారతదేశం వీటిని ప్రయోగించి మిత్రులకి అభయం, చైనాకి వార్నింగ్ ఇవ్వడం అనేది ఇక్కడ జరిగే అవకాశం ఉంది నాకు తెలిసినంత వరకే. ఇప్పుడు చైనా JL-3 తన యొక్క 094 జిన్ కేటగిరీ న్యూక్లియర్ సబ్మెరైన్ SLBM క్షిపణికి కౌంటర్ గా ఇండియా ఈ K6 8,000 కిలోమీటర్లు, తర్వాత మ్యాక్ 8 స్పీడ్ తోటి వెళ్ళి 8 to 10 స్పీడ్ తోటి వెళ్ళి న్యూక్లియర్ మిరుగు టెక్నాలజీతో ఈ క్షిపణిని ప్రయోగించే అవకాశం ఉంది. ఇది చైనాకి కౌంటర్, తిరుగులేని కౌంటర్. ఇండియా ఈజ్ రైజింగ్. ఇండియా కెన్ బి ప్రొటెక్టెడ్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ ది చైనా అటాక్ ని తట్టుకోవడమే కాదు, ఇండో పసిఫిక్ లో చైనాను అడ్డుకునే ఒకే ఒక శక్తి ఇప్పుడు ఇండియా. అదే ఈ రోజు జరుగుతుంది. ఇప్పుడు ఇండియాకి అసూయగానే చైనా క్షిపణి చేసింది. అందరూ అనుకుంటున్నారు తైవాన్ ఆక్యుపై చేయడానికి ఈ న్యూక్లియర్ సబ్మెరైన్ టెస్ట్ అవసరం లేదండి. చైనాకి ఆల్రెడీ బలాలు ఉన్నాయి. మరి అమెరికాని అడ్డుకోవడానికి అమెరికాకి వార్నింగ్ ఇవ్వచ్చు, కానీ అమెరికాకి వెళ్ళడానికి ఈ మిసైల్ కాదు, వేరే ఉన్నాయి. కానీ ఇండియాని భయపెట్టడానికే, మీరు ఇండియాతో సంబంధాలు పెట్టుకుంటే ఇదిగో ఎలా ఉంటదని చెప్పడానికి చైనా ఈ సమయంలో టెస్ట్ చేసింది. మోడీ ఇండోనేషియా పార్లమెంటు సమావేశం ప్రసంగించే సమయంలో నిన్న 12:01 ఇది చేయడం జరిగింది, మిట్ట మధ్యాహ్నం. అంటే ఇండియాతో సంబంధాలు వద్దు అని చైనా చెప్తుంది. ఎందుకంటే అమెరికా అంటే ఎక్కువ భయపడదండి చైనా, ఇండియా అంటేనే చైనా ఎందుకు భయపడుతుంది అనేది నేను చాలా సార్లు చెప్పాను. ఏంటంటే ఇండియా చైనాని 1500 సంవత్సరాల పాటు, చాలా జాగ్రత్తగా వినాలండి, ఇండియా చైనాని 1500 సంవత్సరాల పాటు ఆధిపత్యం రూల్ చేశాం త్రూ బుద్ధిజం. ఇది కావాలంటే ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ అమర్చియన్ బుక్ లో కూడా మీకు రిఫరెన్స్ ఉంటుంది. ఇదేంటంటే చైనాని బుద్ధిజం అంటే కల్చరల్ గా దాన్ని ఒక్క సైనికుడిని కూడా పంపకుండా చైనాని 1500 సంవత్సరాల పాటు భారతదేశం రూల్ చేసింది. చైనా కల్చర్ లో భారతదేశం అనేది డామినెన్స్. మానవ చరిత్రలో చైనా కంటే ఎక్కువ కాలం మనం సూపర్ పవర్ గా ఉన్నాం. ఏషియాలో ఇప్పుడు చైనాతో సమానంగా ఎదిగిపోతున్నాం, పాపులేషన్ అన్నిటిలో దాటిపోయాం. కాబట్టి చైనాని అమెరికా ఎలాగో పతనం అవుద్ది, అది ఉండదు ఇంకో 30 సంవత్సరాల్లో. చైనా అయితే అధిగమించేస్తుంది 15 సంవత్సరాల్లో అమెరికాని. కానీ భవిష్యత్తులో చైనాని అమెరికా చైనాని ఇండియా అధిగమించబోతుంది. కాబట్టి చైనా అమెరికా కంటే ఎక్కువగా డేంజర్ గా భారతదేశాన్ని చూస్తుంది. అందుకనే అందరూ అనుకోరు మోడీ పర్యటన సమయంలో చైనా JL-3 క్షిపణి అంటే మోడీ పర్యటనపై ఇది స్పాయిల్ చేయడానికి వేసిన మిసైల్ అని నేను పరిగణించగలుగుతాను. కాబట్టి ఇండియా ఇప్పుడు సూర్య తన K6 అగ్ని-6 లాంటి మిసైల్స్ ని
ప్రయోగించి మిత్రులకి అభయం ఇచ్చే అవకాశం ఉంది. ఇది మోడీ ఆదేశాలు ఇచ్చే అవకాశం కూడా ఉంది. మనం ఏ గంటలో ఏ సమయంలోనైనా ఈ అగ్ని-6, సూర్య RLC K6 లాంటి మిసైల్స్ ని అరిదమన్ అరిఘాట్ నుంచి వైజాగ్ నుంచి ప్రయోగించే అవకాశం ఉంది. వేలర్ ఐలాండ్ నుంచి ఈ టెస్టులు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక ప్రచ్ఛన్న యుద్ధం, చైనా ఇండియా ప్రచ్ఛన్న యుద్ధం అక్కడ నడుస్తుంది.